దేవుని యొక్క వాక్కుల నుంచి మొదటి రాజుల గ్రంథము 22వ అధ్యాయము 5వ వచనం చదువుదాం. పిమ్మట యెహోషాపాతు, నేడు యెహోవా వద్ద విచారణ చేయుదుము రండని ఇశ్రాయేలు రాజు తనగా, ఇశ్రాయేలు రాజు దాదాపు 400 మంది ప్రవక్తలను పిలిపించి యుద్ధము చేయుటకు రామత్గిలాదు మీదకి పోదునా వారిని అడిగాను. అందుకు అప్పగించును గనుక పోండని వారు చెప్పిరి. కానీ యెహోషాపాతు విచారణ చేయుటకై వీరు తప్ప యెహోవా ప్రవక్తలలో ఒక్కడైనను ఇక్కడ లేడా అని అడిగాను. దాని తర్వాత 18వ వచనం. అప్పుడు ఇశ్రాయేలు రాజు యెహోషాపాతును చూచి, ఇతడు నన్ను గురించి మేలు పలుకకే కీడే ప్రవచించునని నేను మీతో చెప్పలేదా అనగా, మీకా ఇట్లనెను, యెహోవా సెలవిచ్చిన మాట ఆలకించుము. యెహోవా సింహాసనమై ఉండగా పరలోక సైన్యమంతయు ఆయన కుడి పార్శ్వములను ఎడమ పార్శ్వములను నిల్చుండి నేను చూచితిని. అహాబు రామత్గిలా మీదకు పోయి ఓడిపోనట్లుగా ఎవడతని ప్రేరేపించునని యెహోవా సెలవేయగా, ఒకటి ఈ విధముగాను మరొకడు ఆ విధముగాను చాలు. దాని తర్వాత మనం 34వ వచనం. పిమ్మట ఒకడు తన విల్లు తీసి గురి చూడకై విడువగా ఇశ్రాయేలు రాజుకు కవచపు కీలు మధ్యను తగిలిన గనుక అతడు నాకు గాయమైనది, రథము త్రిప్పి సైన్యముతో నుండి నన్ను కవతలకు తీసుకుని పొమ్మని తన రథసారథితో నాడు యుద్ధం బలముగా జరుగుతున్నప్పుడు రాజును శిరుని ఎదుట అతని రథం మీద నిలబెట్టిరి. అస్తమైంది అతడు మరణమాయను. చూడండి, ఇక్కడ ఇశ్రాయేలు రాజు ఉన్నాడు. ఇశ్రాయేలు రాజు పేరు అహాబు. అలాగనే యోధా రాజు ఉన్నాడు, అతని పేరు యెహోషాపాతు. ఇశ్రాయేలు రాజు అనేటువంటి అహాబు గురించి మనందరికీ తెలుసు. అతను ఎవరిని చేసుకున్నాడు వివాహం? యెజబెలుని వివాహం చేసుకున్నాడు. యెజబెలు ఎవరు? దుర్మార్గురాలు, అన్య స్త్రీ. ఆమె విగ్రహారాధికురాలు, దేవుని వాక్యమునకు లోబడినటువంటి స్త్రీ, వ్యతిరేకమైనటువంటి దిశలో అడుగులు వేసేటట్టు ఆమె. యెజబెలు ఎంత భయంకరంగా ప్రవర్తించిందో మనకు తెలుసు. యెజబెలు ఏలియాను నీ సంగతి చూస్తాను అని చెప్పినటువంటి స్త్రీ. దేనికి చెప్పింది ఆ మాట అంటే, ఏలియా కర్మేలు పర్వతం మీదకి వెళ్ళినాడు. అహాబు యెజబెలును బట్టి మనం చూస్తాం, ఇజ్రాయెల్ దేశంలో షోమ్రోనులో కరువు వచ్చింది. కారణం ఏంటంటే, అహాబు, యెజబెలు, రాజు రాణి, వీరి యొక్క అతి ప్రవర్తన, వీరి యొక్క అమాదిరికరమైనటువంటి ప్రవర్తన, వీరి యొక్క విగ్రహారాధన, పాపము ఈ దేశం మీదకి కరువు తెచ్చినటువంటి వారుగా వాళ్ళు ఉన్నారు. రాజు రాణి ఉన్నటువంటి వీరు దేవుని వాక్యమునకు వ్యతిరేకమైన దిశలో అడుగులు వేసినారు. కాబట్టి ఆ దేశం మీదకి కరువు అనేటువంటిది వచ్చింది. 3.5 సంవత్సరాలు ఆ దేశంలో మంచైనను వర్షమైనను కురవలేదు. దేవుడు చూసేటువంటిది అదే. ప్రియమైన దేవుడు కాకుండా మరి దేనిని మనం ఆరాధించకూడదు. మన గృహాలలో, మన హృదయంలో, మనం ఉండేటువంటి ప్రాంతంలో దేవుని ఆత్మకు చోటు అనేటువంటిది ఇచ్చేవారుగా మనం ఉండాలి. దేవుని సన్నిధి లేకపోయినట్లయితే కొంతకాలం ఏమవుతుందంటే, దేవుని యొక్క వాక్యము ఆ దేశంలో, ఇశ్రాయేలు దేశంలో ఒక ప్రవక్తలటువంటి వారు వాక్యాన్ని అంటే ప్రవచనాలు వినిపించినటువంటి టైం ఉంది. అందుకని దేవుని యొక్క వాక్యాన్ని రిసీవ్ చేసుకునేటువంటి వారు అయిపోయినారు. అందుకని ఆ దినాలలో దేశం మీదకి భయంకరటువంటి కరువు అనేటువంటిది వచ్చింది. 3.5 సంవత్సరాలు మంచైనను వర్షమైన కురవల. ఎందుకు కారణము? కేవలం యెజబెలు, కేవలము అహాబును బట్టి, ఈ యొక్క భార్యాభర్తలను బట్టి ఆ దేశం మీదకి కరువు అనేటువంటిది వచ్చేసింది. వీరి యొక్క అవిధేయతను బట్టి, వీరి యొక్క విగ్రహారాధన బట్టి, దేవుణ్ణి పక్కన పెట్టిన దాన్ని బట్టి. ఈ యొక్క స్త్రీ ఎంత భయంకరటువంటి స్త్రీ అంటే, ఏలియా ఇలాగ చెప్పిన తర్వాత ఈ దేశం మీదకి 3.5 సంవత్సరాలు వర్షమైనను మంచైన కురవదని చెప్పిన తర్వాత
అక్కడికి తర్వాత 3.5 సంవత్సరాలు అయిపోయిన తర్వాత దేవుడు ఏలియాతో చెప్పినాడు, నువ్వు వెళ్ళు అని చెప్పమంటానికి. ఆ టైంలో కర్మేలు పర్వతం మీదకి వెళ్ళినప్పుడు కర్మేలు పర్వతం మీద 850 మంది అక్కడ ప్రవక్తలు ఎట్టి వారు ఉన్నారు. ఆ టైంలో అక్కడ చెప్తాడు ఏలియా, ఏమని చెప్తాడు, మీ దేవుడు అయితే బలిపీఠం పెడదాం, ఇక్కడ మీ దేవుడు ప్రార్థన చేయండి, మీ దేవుడు కనుక నిజమైనటువంటి దేవుడు అయినట్లయితే బలిపీఠమును అగ్ని వచ్చి కాల్చివేయాలి, లేదంటే నాకు ఛాన్స్ నేను తీసుకుంటాను, మా దేవుడికి ప్రార్థన చేస్తాను, మా దేవుడు నిజమైనటువంటి దేవుడు అనేటువంటిది ఇక్కడ తేల్చుకుందాం అనేటువంటి రీతిలో ఛాలెంజ్ విసిరినాడు ఏలియా అనేటువంటి ప్రవక్త. ఆ ప్రాంతం మీద కర్మేలు పర్వతం మీదకి వెళ్ళిన తర్వాత అక్కడ దేవుని యొక్క సన్నిధిలో అక్కడ బలిపీఠాన్ని కట్టినారు. మొదట వాళ్ళకి ఛాన్స్ ఇచ్చాడు. బయలు ప్రవక్తలు, అషేరాదేవ ప్రవక్తలు 450 మంది ప్రవక్తలు అక్కడ ఉన్నారు. కర్మేలు పర్వతం మీద వాళ్ళు అక్కడ ఉన్న తర్వాత వాళ్ళ ఛాన్స్ ఇచ్చిన తర్వాత మాంసం పెట్టినారు. దాని బలిపీఠం మీద మాంసం పెట్టినారు. అవన్నీ కూడా చేసినారు. చేసిన తర్వాత పొద్దు నుంచి సాయంత్రం దాకా కేకలు వేసినారు. బయలా 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 అని కేకలు వేస్తే ఆన్సర్ ఉంటుందా? జవాబు ఉంటుందా? అగ్ని దిగుతుందా? కార్యం జరుగుతుందా? ఏమీ జరగలేదు. చివరికి వాళ్ళ యొక్క దేహాలను కూడా కోసుకున్నటువంటి వారుగా ఉన్నారు. సాయంత్రం వరకు ఓకే, మీకు ఛాన్స్ ఇచ్చాను, అయిపోయింది, రండి పక్క రండి. బలిపీఠం కట్టినాడు. బలిపీఠం మీద మాంసాన్ని పెట్టినాడు. దాని మీద నీళ్లు పోయించినాడు. సింపుల్ ప్రార్థన చేసినాడు. అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవా, మీరు నిజమైనటువంటి దేవుడు కదా, నీ అగ్నిని పంపించి ఈ బలిపీఠమును మీరు కాల్చండి ప్రభువా, నా ప్రార్థన మీరు వినండి ప్రభువా. సింపుల్ ప్రార్థన చేసినాడు. కర్మేలు పర్వతం మీద దేవుని అగ్ని అలాగున దిగిపోయింది. బలిపీఠం అంతా కూడా బూడిదైపోయింది. అన్ని నీళ్లు పోసినా సరే బలిపీఠం అంతా కూడా బూడిదైపోయింది. దేవుని యొక్క కార్యం అక్కడ జరిగింది. దేవుని యొక్క ఆశ్చర్యకార్యం జరిగింది. ఆ సాయంత్రం లోపు ఆ ఉన్నటువంటి ప్రవక్తలు అటువంటి వారిని, బయలు ప్రవక్తలను, ఆశీర్వాద ప్రవక్తలు అందరినీ కూడా కత్తి దూసి వారిని చంపినటువంటి వాడిగా ఉన్నాడు. ప్రియమైన అలాంటి తరుణంలో దేవుని యొక్క ఆశ్చర్యకార్యం జరిగింది అక్కడ. దాని తర్వాత అహాబట వెళుతూ ఉన్నప్పుడు నువ్వు ముందు వెళ్ళవా అని చెప్పినాడు. ఆ సాయంత్రానికల్లా దేశమంతా కూడా వర్షం అనేటువంటిది వచ్చేసింది. దేవుడు చెప్పిన ప్రకారము వర్షం అనేటువంటిది అక్కడ కురిసింది. దేవుని యొక్క దాసుడు, దేవుని ఎక్కడైతే వాక్యం అనేటువంటిది ఉండదో, ఎక్కడైతే దేవుని యొక్క వాక్యం ఉండదో, ఎక్కడైతే దేవుని సన్నిధి ఉండదో అక్కడ ఎండిపోయినటువంటి వారికి అయిపోతారు. దేవుని యొక్క వాక్యం లేకపోయినట్లయితే, సరి చేసుకుంటూ లేకపోయినట్లయితే, వినకపోయినట్లయితే, లోబడకపోయినట్లయితే ప్రియమైన వారలారా మన జీవితాలు ఎండిపోతాయి. ఆత్మానుసారంగా ఎండిపోతాం. ఆత్మానుసారంగా దేవునికి దూరస్తులైపోతాం. సైతాను యొక్క కుతంత్రాలకు లోబడిపోతాం. సైతాను యొక్క అధికారంలోకి మనం వెళ్ళిపోతాం. వాడు మనల్ని జుట్టు పట్టుకుంటాడు, అంతే, ఎటు కావాలంటే అటు తిప్పుతూ ఉంటాడు. వాడు ఆధీనంలోకి వెళ్ళిపోతాం. మన జీవితంలో డెవలప్మెంట్ ఉండదు, మన జీవితంలో సంతోషం ఉండదు. అన్నీ ఉంటాయి, జాబులు ఉంటాయి, ఆస్తి ఉంటుంది, అంతస్తు ఉంటుంది, కానీ సమాధానం ఉండదు, ఆనందం ఉండదు, సమాధానం, నిద్ర అనేటువంటిది ఉండదు. లోకానుసరైనటువంటి అభివృద్ధి ఉండొచ్చు, కానీ ఆత్మానుసరైనటువంటి దీవెన, ఆత్మానుసరైనటువంటి అభివృద్ధి, దేవుని పట్ల ఆశ, వాక్యం పట్ల ఆశ, ప్రార్థించటం, దేవుని కొరకు బ్రతకటం, దేవుని రాజ్యం కట్టడం, ఆత్మల పట్టడం, ఇలాంటి భారం లేటటువంటి వారుగానే ఉండిపోతాం మనం. కొన్నిసార్లు ఎలాంటి సిచ్యువేషన్కి వెళ్ళిపోతామంటే, భక్తి చేస్తూ దేవుని బిడ్డలుగా ఉండి వెనక్కి వెళ్ళిపోయినప్పుడు దేవుడు మనల్ని సరిచేయటం కొరకు మన జీవితాలు ఎండిపోయినటువంటి రీతిలోకి మనం వెళ్ళిపోతూ ఉంటాయి. సెక్యులర్ ఫీల్డ్లో కూడా మనకు అభివృద్ధి అనేటువంటిది ఉండదు, జయాలు అనేటువంటిది ఉండదు, అపజయాల్లో ఉండిపోతాం మనం. దేవుడు మనల్ని సరిచేయటం కొరకు, దేవుడు ఎప్పుడు కూడా ప్రేమిటి వల్ల మనల్ని శపించేటువంటి దేవుడు కాదు. దేవుడు ప్రేమామయుడు. ఆయన ఈ లోకానికి వచ్చిందే తన ప్రాణాన్ని మన కొరకు పెట్టే రీతిలో తన ప్రేమను చూపించినాడు. అది యేసు యొక్క జీవితం. ఆ ప్రేమామయుడు, ప్రేమించేటువంటి దేవుడు, శాపాలు ఇచ్చే దేవుడు కాదు. మన బలహీనతలను బట్టి, మన అవిధేయతలను బట్టి, మన అక్రమమును బట్టి, మన పాపమును బట్టే మన మీదకి శాపములు, మన పాపమును బట్టే ఈ శోధనలు, ఈ అపజయాలు. కాబట్టి దేవుని యొక్క బిడ్డలుగా మనం గమనించాల్సింది ఏంటంటే, ఇలాంటి సిచ్యువేషన్లో ఒక్కొక్కసారి మనం ఉన్నప్పుడు నన్ను దర్శించండి ప్రభువా, నాలో ఉన్నటువంటి బలహీనతలు మీరు తెలియచేయండి ప్రభువా. ఎంత నాకు అపజయాలు వచ్చినా, ఎంత నేను క్షీణించిపోయినా, ఎంత నీకు
నీకు వ్యతిరేకమైన దృష్టిలో నేనున్నా ప్రభా, నన్ను మరలా నీ వైపుకు మరల్చుకోండి ప్రభా, నన్ను దర్శించండి ప్రభా అని మనం ప్రభు సన్నిధిలో కేకలు పెట్టినట్లయితే ప్రేమైనటువంటి వారు ఆ దేవుని యొక్క ప్రేమ మన చుట్టూతోనే ఉంటుంది. మనం వదిలేటువంటి దేవుడు కాదు. ఇక యెహోషాపాతు జీవితంలో మనం చూసినట్లయితే ఇక్కడ అహాబు, యెహోషాపాతు వీరిద్దరి జీవితాలను మనం చూసినట్లయితే అహాబు దుర్మార్గుడైనటువంటి రాజు, యెజబెలు దుర్మార్గురాలైనటువంటి ఆమె, వీరిద్దరిని బట్టి దేశం మీదకి శాపాలు వచ్చేసింది. పూర్తి శాపం. 3.5 సంవత్సరాలు వర్షం లేదంటే ఎంత భయంకరమో చూడండి. ఆ దేశం ఎలాంటి స్థితిలోకి వెళ్ళిపోయి ఉంటుంది. చివరికి పశువులు నీళ్లు తాగడానికి అవకాశం లేదు. ఒబజ్జా ఆ టైంలో ఉంటాడు, ఓ పక్కకి వెళ్తాడు ప్రవక్త అంటే ఒబజ్జా. చూడండి ప్రియమైన వాళ్ళారా, ఎలాంటి సిచ్యువేషన్లోకి వెళ్ళిపోయిందో దేశము. ఒకని యొక్క అవిధేయత, ఒకని యొక్క పాపము, ఒక బలహీనత. ఒక తండ్రిగా నువ్వు చేయొచ్చు అపవిత్రత, ఒక కుమారుడుగా నీ యొక్క అవిధేయత. ఒక్కోసారి కుమారుడు తప్పులు చేస్తే అది రిఫ్లెక్ట్స్ ఆన్ ద ఫ్యామిలీ. తల్లిదండ్రులు వారు తప్పులు చేస్తే అది ఫ్యామిలీ అంతటి మీద పడుతుంది. కాబట్టి దేవుని యొక్క బిడ్డలుగా మనం సరి చేసుకుంటానికి మనం ఆశ చూపాలి. నాతో మాట్లాడినాడు, నాలో బలహీనత ఏంటి, నాలో అవిధేయత ఏంటి, నేను శాపగ్రస్తుడిగా ఉండకూడదు. దేవుడు అబ్రహామును పిలిచినాడు, అబ్రహామును దీవించినాడు. ఎందుకు? ఇతరులకు దీవెనకరముగా ఉండటానికి. దేవుడు నిన్ను కూడా ఇతరులకు దీవెనకరముగా చేయాలంటే దేవుని యొక్క ఉద్దేశం. యు హావ్ టు రిపెంట్. మన యొక్క బలహీనతలో, మన యొక్క అపవిత్రతలో, దేవునికి వ్యతిరేకమైన దశలో ఉన్నట్లయితే ఒకసారి దేవునితో తిరగాలి. ఏంటి ప్రభువా, నేను అసమాధానంతో ఉంటున్నాను, అపజయాలతో ఉంటున్నాను, ఏంటి నా కుటుంబం ఇలాంటి శోధన. ప్రభు దగ్గర కూర్చుని ప్రార్థన చేస్తే దేవుడికి అసాధ్యమైనటువంటిది ఏది కూడా ఉండదు. ఇలాంటి దుర్మార్గుడైనటువంటి రాజుతో యోధా రాజు అనేటువంటి యెహోషాపాతు వియ్యం అందుకున్నటువంటి వాడిగా ఉన్నాడు. వియ్యం అందుకున్నాడు. ఎంత దేవునికి వ్యతిరేకమైనటువంటి కార్యాన్ని యెహోషాపాతు చేసినాడు చూడండి. యెహోషాపాతు మంచి రాజు. 2వ దినవృత్తాంతాల్లో మీరు చూస్తారు 17వ అధ్యాయం చూడండి ఒకసారి. 2వ దినవృత్తాంతాల్లో 17వ అధ్యాయం 17వ అధ్యాయంలో 3వ వచనం చూడండి. యెహోవా తనకు సహాయుడై ఉండగా యెహోషాపాతు తండ్రైన దావీదు ప్రారంభ దినములలో నడిచిన మార్గమందు నడుచుచు బయలుదేవతను ఆశ్రయింపక తన తండ్రి దేవుని ఆశ్రయించుచు ఇశ్రాయేలు వారి చర్యలను వెంబడింపక ఆజ్ఞలను అనుసరించి నడిచెను. యెహోవా అతని రాజ్యమును స్థిరపరచెను. యోధా వారందరూ యెహోషాపాతునకు పన్నుచుచుండిరి. అతనికి ఐశ్వర్యమును ఘనతయు మెండుగా యెహోవా మార్గములందు నడుచుకొనుటకు అతడు తన మనసును దృఢపరుచుకుని వాడై ఉన్నత స్థలములను, దేవతా స్తంభములను యోధాల నుండి తీసివేశాను. ఇలాంటి మంచి రాజుకున్నటువంటి యొక్క వ్యక్తి ఏం చేసినాడంటే చూడండి, కొన్నిసార్లు మంచివారిగా ఉన్నటువంటి మనము కొన్నిసార్లు చెడ్డవారితో స్నేహం చేయటం అనేటువంటి జరుగుతూ ఉంటుంది. మంచివారికి ఉండేటువంటి మనము కొన్నిసార్లు చెడ్డవారితో అలయన్స్ కలిగేటువంటి రీతిలోకి మనం వెళ్తూ ఉంటాం. మారు మనసు పొందినటువంటి వారు జారిపోవటానికి కారణం ఏంటంటే, వెనక్కి తిరగటానికి కారణం ఏంటంటే స్నేహము. ఎలాంటి వారితో మనం స్నేహం చేస్తున్నాం? యెహోషాపాతు చాలా మంచి రాజు, దేవుని యందు భయభక్తులు కలిగేటువంటి వాడు. దావీదు ఎలాంటి మార్గంలో నడిచినాడో, మొదటలో దావీదు నడిచినటువంటి మార్గంలో యెహోషాపాతు కూడా నడిచిన వాడుగా ఉన్నాడు. కానీ తన కుమారుడిని తన బిడ్డలటువంటి వారిని అటు ఇటు వియ్యం అందుకున్నటువంటి వారుగా ఉన్నారు. అది భయంకరమైనటువంటి తప్పు. దేవుని బిడ్డలైనటువంటి మనము చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎవరితో స్నేహం చేస్తున్నాం, ఎవరితో వియ్యం అందుకుంటున్నాం, ఎవరిని వివాహం చేసుకుంటున్నాం. యవనస్తులైనటువంటి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి. వివాహాల విషయంలో ఎలా పడితే అలా వెళ్ళిపోకూడదు, అన్ని చూడకూడదు. మారు మనసు పొందినటువంటి వ్యక్తుల వివాహాలకు వెళ్ళాలి మనం. మారు మనసు పొందినటువంటి వారు, సేమ్ పద్ధతులు కలిగినటువంటి వారు, సేమ్ డాక్ట్రిన్ సిద్ధాంతాలు కలిగినటువంటి వారు. క్రైస్తవుల్లో కూడా ఎన్నో పద్ధతులు, ఎన్నో డాక్ట్రిన్స్, ఎన్నో డినామినేషన్స్, రకరకాలైనటువంటి రీతిలో ఉంటున్నాం మనం. అయితే ఇవన్నీ చెప్పడానికి టైం లేదు. కానీ మనము ఎవరితో వ్యయం అందుకుంటున్నాం, ఎవరిని వివాహం చేసుకుంటున్నాం, ఎవరితో స్నేహం చేస్తున్నాం, ఇవి చాలా ముఖ్యము. నేను భక్తి చేస్తున్నటువంటి టైంలో, మారు మనసు పొందినటువంటి టైంలో చాలా బాగా ఉన్నా. దేవుని సేవకులు చాలా దగ్గరకు ఉండేవాడిని. అన్ని పనుల్లో దేవుని యొక్క పరిచయలో ఉండేటువంటి వాడిని. ఇంజనీరింగ్ 3rd ఇయర్లో చాలా బాగున్నా.
చక్కగా డెవలప్ అవుతూ ఉన్నా. ఆత్మానుసారముగా ఎక్కువ ప్రార్థన చేసేవాడిని, ఎక్కువ మొరపెట్టేవాడిని, వాక్యం చదివేవాడిని, అన్నిట్లో ఉండేవాడిని, దేవుని సేవకుల దగ్గరగా ఉండేవాడిని. అక్కడే నేను భక్తి నేర్చుకున్నా. అంత చక్కగా ఉన్నటువంటి నేను, ఎవరో ఒక స్నేహితుడు, మా బంధువే, అతని దగ్గరికి అనుకోని పరిస్థితుల్లో వెళ్ళా. అనుకున్నటువంటి రీతిలో అంటే బిజినెస్ నిమిత్తం బాంబే వెళ్ళా. అక్కడికి వెళ్ళిన తర్వాత మా బ్రదరు జాబ్కి వెళ్ళిపోయాడు. మాకు ఒక షాప్ ఉండేది అక్కడ బాంబేలో, బిజినెస్ అక్కడ చేసేవాడు. ఆ టైంలో మా వాళ్ళ ఇంటి దగ్గర ఒకరి దగ్గర ఉండేవాడిని. అక్కడ అతను అన్ని సాయంత్రం అయ్యేపాటికి వాడు జీవిత చరిత్ర చెప్తా ఉండేవాడు నాకు. నేను ఇది చేశాను, నేను అది చేశాను, ఇలాగ త్రాగేవాడిని, ఇలాగున సిగరెట్లు తాగేవాడిని, ఇలాగున అమ్మాయిలతో స్నేహం చేసేవాడిని, ఆ ప్లేస్లో ఒక అమ్మాయి, నాకు ఈ ప్లేస్లో ఒక అమ్మాయి, ఆ ఊరిలో ఒక అమ్మాయి, వాళ్ళని ఇలా ట్యాకిల్ చేసేవాడిని, ఇలాగుని ఇవన్నీ చెప్తూ వచ్చాడు. ఇలాగూ చెప్పి వాడుతుండేవాడికి ఆడి మీద దురాత్మ నాలో ప్రార్థనాత్మను తీసేసింది. వాక్య ధ్యానం లేదు, తగ్గిపోయింది. మరలా వెనక్కి వచ్చేసాను, ఆంధ్ర వచ్చాను. వచ్చిన తర్వాత కూడా దేవుని సన్నిధి నిర్లక్ష్యం చేస్తున్నా, దేవుని సన్నిధికి వెళ్ళటం లేదు, ప్రార్థన నిర్లక్ష్యం అయిపోయింది, భక్తి అనేటువంటిది లేదు. తగ్గిపోయి ఏ రేంజ్లోకి వెళ్ళిపోయిందంటే అప్పుడు నాకు దేవుడు అర్థం చేసినాడు. నేను భయంకరటువంటి శోధనలో ఉన్నాను, నేను భయంకరటువంటి పాపంలో ఉన్నాను, దేవుడిని వదిలిపెట్టేసినాను. అతని యొక్క స్నేహం నన్ను ఏం చేసిందంటే నన్ను పూర్తిగా దేవుడి నుంచి దూరస్తుడిగా చేసేసింది. ఎంత భయంకరం చూడండి. ఎవరితో మనం స్నేహం చేస్తున్నాం? యెహోషాపాతు 1000 అందుకున్నటువంటి వాడుగా ఉన్నాడు. దేవుని యొక్క బిడ్డలుగా ప్రియమటి వల్లరా, ఎవరితో మనం బిజినెస్ చేస్తున్నాం, ఎవరితో మనం ఎక్కువగా కలిసి ఉంటున్నాం, అది మనల్ని డ్యామేజ్ చేస్తుంది. లోకస్తులటువంటి వారితో మనం ఎక్కువగా సరిగ్గా జోడు అనేటువంటిది సరిగ్గా ఉండాలి. విగ్రహారాధికులతో మనం విజ్జోడుగా ఉండకూడదు. ఎవరితో ఫ్రెండ్షిప్ చేస్తున్నాం అనేటువంటిది చాలా ముఖ్యము. కొంతసేపు మనం అలాంటి వారితో ఫ్రెండ్షిప్ చేసినట్లయితే ఆ పాపను చూడండి అమ్మా. ఎవరితో మనం ఫ్రెండ్షిప్ చేస్తున్నాం, ఆ పాపను తీసుకెళ్ళి పక్కన పెట్టండి. ఆ ఫ్రెండ్షిప్ విషయంలో చాలా జాగ్రత్తగా మనం ఉండాలి. వాళ్ళ లాంగ్వేజ్ మనకు వచ్చేస్తుంది, వాళ్ళ లాంగ్వేజ్ అనేటువంటిది వచ్చేస్తుంది, వాళ్ళ బూతులు వచ్చేస్తాయి, వాళ్ళ చెడ్డ మాటలు మనకు వచ్చేస్తూ ఉంటాయి. ఎవరితో ఫ్రెండ్షిప్ చేస్తున్నాం మనం, కొన్నిసార్లు వారితో ఫ్రెండ్షిప్ చేస్తే ఏమైపోద్దంటే మనకి వాళ్ళ అలవాట్లు వచ్చేస్తూ ఉంటాయి, వాళ్ళ పద్ధతులు వచ్చేస్తూ ఉంటాయి. కొంతమంది ఊరినే బూతులు తిట్టేస్తారు, మనం వాళ్ళు తిట్టి విని మన నోట్లో కూడా వచ్చేస్తూ ఉంటాయి. చిన్న మాటలే అనుకుంటాం, అవి పెద్దవి అయిపోతూ ఉంటాయి. అలాగనే మనం చూసినట్టయితే కొన్నిసార్లు డ్రెస్సింగ్ కూడా మారిపోతూ ఉంటుంది. పర్వాలేదు, ఇవాళ అందరు బెంగళూరులో వేసేదంతా కూడా ఇక్కడికిగా మనం కూడా వేసుకుందాం, గుడికి కూడా వేసుకొచ్చేద్దాం, చర్చికి కూడా వేసుకొచ్చేద్దాం. ఎవరు వేసుకుంది ఇవాళ అంటే మనకు అర్థమైపోతుంది. అలాంటి డ్రెస్సింగ్తో నువ్వు వేస్తున్నావంటే నువ్వేంటి, అలాంటి వారితో నువ్వు స్నేహం చేస్తున్నావు. మనం ఎవరితో సత్సంబంధాలు కలిగిన వారిగా ఉంటున్నాం, అది చాలా ముఖ్యం. వారితో కొంతమంది ప్రతిసారి వెళ్ళిపోతారు, వాళ్ళ ఇంటికి వెళ్తూ ఉంటారు, వాళ్ళ ఇంటికి వస్తారు, వీళ్ళు వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతారు. లిమిట్ ఉండాలి వాటిల్లో కూడా, స్నేహంలో కూడా, విశ్వాసుల్లో కూడా. పద్దాకి వాళ్ళ ఇంటికి ఎప్పుడు ఫోన్ చేసినా ఎక్కడున్నావు? పలానా రాజు దగ్గర ఉన్నా. ఎప్పుడు ఫోన్ చేసినా ఎక్కడున్నావు? పలానా. వీళ్ళు ఫోన్ చేస్తే ఇక్కడ, వీళ్ళు ఫోన్ చేస్తే అనేటువంటి రీతిలో ఉండాలనుకోండి. 3 నెలల తర్వాత ఫోన్ చేస్తే నీ ఫ్రెండ్ ఎలాగుందో అన్నావు అనుకో, ఎందుకని నాకు మాటలు లేవు, అయిపోయింది. ఏమైపోయింది ఆ రిలేషన్షిప్? అందుకనే రాసుకోకూడదు, ఎక్కువగా రాసుకుంటే ప్రాబ్లమ్స్ వచ్చేస్తాయి. లిమిటెడ్గా ఉండాలి. ఎవరితోనైనా వెళ్ళాలి, ప్రార్థన వెళ్ళి కూడా ఏం చేయాలి, మనం కాకమ్మ కబుర్లు చెప్పుకోకూడదు, లేనిపోయినటువంటి ముచ్చట్లు చెప్పుకోకూడదు, లేనిపోయినటువంటి చాడీలు చెప్పకూడదు, ఇంకొక వ్యక్తి మీద నుంచి వాళ్ళతో మాట్లాడకూడదు. మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళా ప్రార్థన అన్నాం అనుకో, ఆమెకి ఇష్టమైతే నిన్ను ఉంచుకుంటుంది. ఏంట్రా బాబు ప్రార్థన వస్తుంది పద్దాక, నేను చక్కగా ఫోన్ చూసుకుంటా రోజు, ఈ టైం అంతా వచ్చి ప్రార్థన అంటుంది, లేదంటే వేరే మాటలు చెబుతుంది అని చెప్పి ఫోన్ చేసి నేను వస్తున్నానని చెప్తే నేను బయటికి వెళ్తున్నాను అంటది. ఇక నాకు పని ఉంది, మా ఆయన రమ్మన్నాడు, బయటికి వెళ్తున్నాను అంటది. అంతే. నువ్వు అట్లా చెప్పాలి. అక్కడికి వెళ్ళినప్పుడు నువ్వు చేయాల్సింది ఏంటంటే సహవాసం అనేటువంటిది. అక్కడికి వెళితే ఒకళ్ళు కూర్చుని వాక్యం చదువుకొని చక్కగా ఒకరినొకరు ఎంకరేజ్ చేసుకుని చక్కగా కలిసి ప్రార్థన చేయడం అనేటువంటిది చెయ్యాలి. అది చేయాలి. కానీ లేనిపోయినటువంటి ముచ్చట్లు, లేనిపోయినటువంటి చాడీలు ఒకళ్ళ మీద ఒకళ్ళు చేస్తే
పాడైపోతుంది. కాబట్టి మనం దేవుని యొక్క బిడ్డలుగా మనం ఎవరితో సహవాసం చేస్తున్నాం? కాబట్టి ఇతను మంచి రాజే, కానీ బ్యాడ్ అలయన్స్ని బట్టి తను ఒక్క విషయంలో ఇక్కడ వ్యతిరేకమైన దిశలో వెళ్ళినటువంటి వాడిగా ఉన్నాడు. ఇక్కడ స్టోరీలో మనం చూసినట్లయితే యెహోషాపాతు అహాబుతో వియ్యం అందుకున్న తర్వాత ఒక దినం యెహోషాపాతు అహాబు దగ్గరికి వెళ్ళాడు, వాళ్ళ ఇంటికి. యోధారాజు ఇశ్రాయేల్ దేశానికి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళి ఆయన దగ్గర కూర్చుని మర్యాదలు పొందేట టైంలో అహాబు రాజు అడిగాడు, మనం రామోత్ గిలాద్ మీదకి వెళ్దామా, యుద్ధం చేస్తానికి వస్తావా అని యెహోషాపాతుని అడిగితే, యెహోషాపాతు అన్నటువంటి మాట ఏంటంటే చాలా భయంకరమైన మాట మాట్లాడాడు. నేను నీ వాడనే, నా జనులు నీ జనులే, నా గుర్రములు నీ గుర్రములే అని ఇశ్రాయేలు రాజుతో చెప్పాను. నా గుర్రములు ఈయన దేవుడిచ్చినవి కాదు, నా గుర్రములను నీ గుర్రములే. ఈయనకి ఎవరో దేవుడిచ్చినటువంటి మాట చెప్పాలి కదా. అంటే పూర్తిగా సరెండర్ అయిపోయినాడు. అంటే ఇక్కడ అర్థం ఏంటంటే దేవుని బిడలేటంటే మనము కొన్నిసార్లు బ్యాక్ స్లైడ్ అవడానికి అవకాశాలు ఉంటాయి, జారిపోవడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి దేవుని బిడ్డలుగా మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ అతను వెళ్ళిన తర్వాత యుద్ధానికి వస్తావా? ఎస్ వస్తాను. యుద్ధానికి వెళ్ళారు. వెళ్ళేటప్పుడు అహాబు చెప్పాడు, నా డ్రెస్ మార్చుకుంటా, ఎందుకంటే నన్నే గురి చేస్తారా, వాళ్ళు నన్నే ఫోకస్ చేస్తారు, కాబట్టి నా డ్రెస్ మార్చుకుంటా, నువ్వు మాత్రం నీ రాజు ద్వారంలో ఆ డ్రెస్సింగ్తోనే నువ్వు కూర్చో. ఇద్దరు కూడా యుద్ధానికి వెళ్ళారు. యుద్ధానికి వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్నటువంటి వాళ్ళు, ఈయన రాజు వేషం వేస్తున్నాడు కదా, రాజు డ్రెస్సింగ్లో ఉన్నాడు కదా యెహోషాపాతు, ఆయన చుట్టుముట్టేశారు. ఆ టైంలో కేకలు వేశాడు యెహోషాపాతు, వదిలేశారు. దాని తర్వాత అక్కడ అహాబు ఉన్నాడు. అహాబుని చూడలా, ఎవరు పట్టించుకోవాలి, ఎందుకంటే రాజు డ్రెస్సింగ్లో లేడు అతను. కానీ గురి చూడకనే ఒకడు వేశాడు బాణం. ఆ బాణం వెళ్ళి కరెక్ట్గా అహాబుని తగిలింది. అహాబు అప్పుడు చనిపోవడం అనేటువంటిది జరిగింది. ఇది జరిగినటువంటి స్టోరీ. ఇందులో మొట్టమొదటి పాయింట్ మనం ఏం నేర్చుకున్నామంటే, మనము దేవుని బిడ్డలుగా ఉండొచ్చు, మంచి భక్తి చేసేట్టు వారికి ఉండొచ్చు, మన స్నేహము చెడ్డవారితో చేసినట్లయితే మనం జారిపోవటానికి అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. అలాగే రెండో పాయింట్ ఏంటంటే నేర్చుకోవాల్సినటువంటిది, దేవుని సంప్రదించకుండా నిర్ణయాలు అనేటువంటివి మనము తీసుకోకూడదు. దేవుని సంప్రదించి నిర్ణయాలు తీసుకోవాలి. అక్కడికి యెహోషాపాతు వెళ్ళిన తర్వాత యుద్ధానికి వెళదామని అహాబు అన్న తర్వాత, ఓకే అలాంటప్పుడు ఓ పని చేద్దాం, యెహోవాను అడుగుదాం, దేవుడిని అడుగుదాం, దేవుడు ఏం చెప్తాడో దాని ప్రకారం అడుగులు వేద్దాం అని యెహోషాపాతు అన్నప్పుడు అహాబు తన దగ్గర ఉన్నటువంటి ప్రవక్తలు పిలిచినాడు. 400 మందిని ప్రవక్తలు పిలిచినాడు. 400 మంది ప్రవక్తలు వచ్చినారు. ప్రవక్తలు వచ్చిన తర్వాత అందరిని అడుగుతున్నారు, వెళ్ళొచ్చా యుద్ధానికి? ఎవడు నెగిటివ్ చెప్పలా. ఓకే మీరు వెళ్ళండి, దేవుడు మీకు యెహోవా ఇవ్వబోతున్నాడు అనేటువంటి రీతిలో అందరూ చెప్పినారు. అక్కడ ఒకళ్ళు, ఇద్దరు, ముగ్గురు, నలుగురు, 400 మంది చెప్పారు. అప్పుడు ఏమనుకుంటారు? కానీ యెహోషాపాతు మాత్రం అతను అన్నటువంటి మాట ఏంటంటే, విచారణ చేయుటకు వీరు తప్ప యెహోవా ప్రవక్త ఒక్కడైనా ఇక్కడ లేడా? అర్థమైపోయింది యెహోషాపాతుకి, సరైనటువంటి ప్రవక్తలు కాదు వీళ్ళు, చూడండి ఇక్కడ మనం చూస్తున్నాం, చాలాసార్లు మనం మెజారిటీ ఏది చెప్తే అది ఫాలో అయిపోతాం. రాత్రి ఇక్కడ వీళ్ళు నడిచారు, ఏంటి బుక్కు తర్వాత క్యారెక్టర్ కదా. నడిచినప్పుడు నేను చూస్తా ఉన్నా, మొదట ఆమె ఇట్టేస్తే వెనకాలలో కూడా ఇట్టేస్తున్నారు. మొదట ఆమె ఇటు వస్తే అంటే వాళ్ళకి ఆలోచించుకునేటువంటి టైం లేదు, ఆ స్పీడ్గా అంత ఫాస్ట్గా ఆలోచన చేయాలి. తర్వాత ఎక్కువ మెజారిటీ వాళ్ళు ఫెయిల్ అవటం కారణం ఏంటంటే, నేను చూసింది మొదట వాళ్ళు వేసిన దాన్ని బట్టి వీళ్ళు కూడా వేసినారు, అందుకనే ఫెయిల్ అయినారు. 400 మంది చెప్పారు కదా అని చెప్పి 400 మంది చెప్తే ఇంకేంటి, దేవుని వాక్యమే కదా ఇది అనేటువంటి రీతిలో చాలామంది ఫాలో అవడం అనేది జరుగుతూ ఉంటుంది. కాబట్టి మెజారిటీ అనేటువంటిది ఇంపార్టెంట్ కాదు అక్కడ. వెదర్ గాడ్ హ్యాస్ స్పోకెన్ టు యూ ఆర్ నాట్, దేవుడు మాట్లాడినాడా లేదా, దేవుని యొక్క వాక్యమా కాదు అది అని మనం అర్థం చేసుకోవాలి. కానీ మెజారిటీ ప్రజలు ఎలా చేస్తున్నారు కదా, మనందరం వేసుకున్నాం, ఆ వ్యాక్సిన్లు వేసుకున్నాం, అది సరైనది కాదంటే ఇప్పుడు చెబుతున్నారు వాళ్ళు.
దాని వెనకాల చాలా చరిత్ర ఉందంట. దాని వెనకాల మనీ లాండరింగ్, మనీ చాలామంది కుట్ర అనేటువంటిది ఉందంట. మనం ఏం చేసాం? వేసేసుకున్నాం అందరం. అందుట్లో చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయండి. ఇప్పుడు చిన్న చిన్న పిల్లలకంటే చిన్న వయసులకి హార్ట్ అటాక్లు రావటం, రకరకాలైనటువంటి జబ్బులు రావటం కారణం అంటే అదొకటంట. దాని గురించి వాళ్ళు FBI మరి ఎవరో అమెరికా వాళ్ళు ఆ రోజుల్లో చెప్పాడు, ఇది చాలా డేంజరు, మీరు వేసుకోవాలి అని. ఒక వ్యక్తి అంటకాపు ఉండేది, ఆ క్యాండిడేట్, మరి అతని పేరు ఏదో గుర్తులేదు కానీ వైట్ హెయిర్, పద్దాక చెప్తూ ఉండేవాడు, టీవీలో వస్తూ ఉండేవాడు. అతనిని నాకు తెలిసి ఒక 100 క్వశ్చన్లు అడిగాడండి. వీళ్ళు రీసెంట్గా జరిగింది. ఒక 100 క్వశ్చన్లు అడిగితే అతను చెప్పింది ఏంటంటే, అకార్డింగ్ టు ఏదో చెప్పాడు, ఏదో రూల్ ప్రకారము నేను చెప్పను. అయిపోయింది. మరలా అడిగాడు, అకార్డింగ్ టు దిస్ అని 5వ నెంబరు ఏదో చెప్పాడు, దీన్ని బట్టి నేను చెప్పను. 100 క్వశ్చన్లు వేసినా సరే అతను ఒక్క మాట కూడా నోరు విప్పల. దాని వెనకాల చాలా కుట్ర ఉందంట. మరి ఎంతో మనీ అనేటువంటిది సంపాదించడం కోసం మరి ఏం జరుగుతుందో తెలియదు. చూడండి, జనాల మీద ఎంతెంత భయంకరమైనటువంటి రీతిలో చేశారు. అందరూ వేసుకున్నారు కదా, మనందరం వేసేసుకున్నాం. గవర్నమెంట్ కూడా రూల్ పెట్టేసింది, ఏమని? వేసుకోకపోతే బస్సు ఎక్కొద్దు, వేసుకోకపోతే స్కూల్కి రావద్దు, వేసుకోకపోతే ఫ్లైట్ లేదు. ఇంకేం చేస్తాం? అందరం వెళ్ళిన దూరంలో వెళ్ళిపోయాం. ఇప్పుడు మనకి అనారోగ్యాలు. కొంతమంది వేసుకోలే, కొంతమంది దేవుని సేవకులు చెబుతున్నారు మేము వేసుకోలేదన్నారు. జర్మనీ వాళ్ళు చాలామంది వేసుకోలేదంట, వేరే ప్రాంతాల్లో వాళ్ళు వేసుకోలే. కానీ మనం ఏం చేసాం? అందరూ వేసేసుకున్నాం. వాళ్ళు నడిచారు కాబట్టి మనం నడిచాం. 400 మంది చెప్పారు కాబట్టి ఇదే సత్యం అనుకున్నారా? యెహోషాపాతు అన్నాడు, నో. యెహోషాపాతు ఏమన్నాడు? యెహోవా ప్రవక్తల్లో ఒక్కడైనను ఇక్కడ లేడా అనేటువంటి రీతిలో ఉండాలి మనం. దేవుడి నుంచి వచ్చిన వాక్యము కాదా? ఈ రోజుల్లో మనం గ్రహించాలి. దేవుడి నుంచి వచ్చిన మాటలు వేరుగా ఉంటాయి. దేవుడి నుంచి వచ్చేట మాటలు కరాఖండితంగా ఉంటాయి. దేవుడి నుంచి వచ్చేటటువంటి మాటలు పాపం గురించిన మాటలు. దేవుడి నుంచి వచ్చేటటువంటి మాటలు ఇరుకు మార్గంలో తీసుకువెళ్ళాయి. దేవుడి నుంచి వచ్చేటటువంటి మార్గము పరలోకపు మార్గము, పరలోకానికి తీసుకువెళ్ళేటువంటి మాటలు అవి. దేవుడి నుంచి వచ్చేటటువంటి మాటలు లోకానుసారటువంటి దీవెనలు, ఆశీర్వాదాలు, అభివృద్ధి అనేటువంటిది, లేదంటే ప్రాస్పరిటీ, లేదంటే హీలింగ్స్, లేదంటే దయ్యాలు పోవటం, ఇవి కాదు. ఇవి ఆటోమేటిక్గా మన వెనకాల వస్తాయి. దేవుడి నుంచి వచ్చేటటువంటి మాటలు ఎలాంటి మాటలు అంటే, మనలో మన అంతరంగంలో యేసు ప్రభువారి యొక్క జీవితంలో మనం చూస్తాం. ఆయన బోధలన్నీ కూడా మొట్టమొదటి ప్రసంగంలోనే మారు మనసు పొందండి. పాపమును చూసినప్పుడు ప్రభువారు ఖండించినారు, ప్రేమించినారు, ప్రేమతో ఖండన అక్కడ దాని గురించి బోధలు ఉంటాయి. కాబట్టి మనము 400 మంది వెళ్తున్నారు కదా అని చెప్పి పోయామనుకోండి, ఆ 400 మందితో పాటు ఎక్కడికి వెళ్తాం? వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు అక్కడికి వెళ్తాం. మీరు ఇక్కడ మెజారిటీ ఫస్ట్ రౌండ్ తప్పేసింది, కడవాళ్ళందరూ ఏమయ్యారు? తప్పేశారు. మొన్న ఒక దేవుని సేవకుడు చెప్తున్నాడు, దేవుడు అతనిని నరకానికి తీసుకెళ్ళాడంట. నరకానికి వెళితే అక్కడంట అనేక మెజారిటీ క్రైస్తవులు ఉన్నారంటండి. చాలామంది క్రైస్తవులు కనపడ్డారంట. మరి భవిష్యత్తులో మన పరిస్థితి ఏంటో చూడండి. అందుకనే మన బోధలు అనేటువంటివి, మనం వినేటువంటి బోధలు అనేటువంటివి ఖండించే బోధలు, పాపము నుంచి బయట పెట్టేటువంటి బోధలు, ఉద్యోగాల గురించి బోధలు కాదు, ప్రాస్పరిటీ గురించి బోధలు కాదు, అభివృద్ధి గురించి బోధలు కాదు, పాపము నుంచి బయటకు వచ్చేటువంటి బోధలు కావాలి మనకి. దేనిలో మనం ఇమిడిపోయినాం, ఏ అపవిత్రతలో ఉన్నాం, ఏ అపరిశుద్ధతలో ఉన్నాం, దేని నుంచి మనం వదలలేకపోతున్నాం, అక్రమంగా ఉంటున్నాం మనం, ప్రిమిటివ్ వరాలు, ఇలాంటివి మనం విని వాటిలోంచి మనం సరి చేసుకోవాలి. మన స్వభావాల్లో జయం రావాలి. అసూయ ఉంటుంది, కుళ్ళుబోతనం ఉంటుంది, ఓర్చుకోలేరు కొంతమంది, భయంకరమైన అసూయ ఉంటుంది. కొంతమందికి ప్రేజ్ చేయాలి ఎప్పుడు కూడా, వీడు సూపర్ అంటే చర్చకొస్తాడు. ప్రార్థన చేసేటప్పుడు కూడా, ప్రభువా ఈ వ్యక్తిని బాగా దీవించి ప్రభువా, ఎబ్బేజేనా ఇతని యొక్క సరిహద్దులు, ఆమెన్, అటు నుంచి రెస్పాన్స్ వస్తుంది, ఆమెన్. ప్రభువా ఇతను అటువంటి పాపాన్ని తొలగించి ప్రభువా, ఇతను మరి కొన్ని దినాలుగా రావటం లేదు, ఇతన్ని మీరు దర్శించు ప్రభువా, ఇతను అపవిత్ర నుంచి బయట తీసుకురండి. ఈ స్వభావం మళ్ళీ అదే సౌండ్ వేరుగా వస్తుంది. అంటే అర్థం ఏంటి?
నాకు కావాల్సింది ఇది కాదయ్యా. అప్పుడు మరలా అన్నటువంటి వాడిని, ప్రభు ఇతన్ని బలముగా ఆశీర్వదించి ప్రభు అన్నాం అనుకోండి, ఆమేన్. ఇలా ఉంటుంది పరిస్థితి. ఇలాంటి వాళ్ళందరూ ఈ ప్రార్థన చేశాయినా వీళ్ళందరూ కూడా ఎక్కడికి వెళ్తారు? కట్ట కట్టుకుని దబేలుమని పడతాం. 70 సంవత్సరాల గురించి నువ్వు ఆశిస్తున్నావు, 80 సంవత్సరాల గురించి నువ్వు ఆశిస్తున్నావు. 70-80 సంవత్సరాలు కాదు, నువ్వు చేరి ఉండవలసినటువంటిది యుగ యుగములు ప్రభుతో పాటు ఉంటావు. ఇక్కడ కరెక్ట్నెస్ అనేటువంటిది నీకు కావాలి, సరి చేసుకుంటాం అనేటువంటిది నీకు కావాలి, పాపమును వదిలిపెడతాం అనేటువంటిది కావాలి, పాపమును విడిచిపెట్టాలి. సమరయ స్త్రీ వలె, ఎస్ ఐ హావ్ డన్ మిస్టేక్స్. అవును, నాకు 5 ఉన్నారు, అవును వాళ్ళు నా భర్తలు కాదు, వాళ్ళందరూ కూడా నేను పెట్టుకున్నటువంటి వాళ్ళు, నా స్టెఫనీస్ వాళ్ళందరూ కూడా నేను వదిలిపెట్టేస్తున్నాను. నేను దేవుని బిడ్డగా అడుగులు వేస్తున్నాను. దావీదు పాపం చేసినాడు, ఎస్. నాతాను వచ్చాడు, చెప్పినప్పుడు ఏమన్నాడు? నేను పాపము చేసి తిని, నేను పాపం చేశాను. ఎస్, ఐ హావ్ డన్ ఎ మిస్టేక్. నేను తప్పు చేశాను, నేను ఆమెతో పాపము చేశాను. అహాబున్నాడు, అహాబు నాబోతు యొక్క ద్రాక్ష తోటను ఆక్యుపై చేసుకున్నాడు. యెజబెలు చంపించేసేసింది, నాబోతును చంపించేసేసింది. చివరికి వాళ్ళలో రిపెంటెన్స్ అనేటిది రాలా, ఇద్దరిలో రిపెంటెన్స్ లేదు. చివరికి ఏమైపోయింది? అహాబు యొక్క రక్తము, యెజబెలు యొక్క రక్తము ఎక్కడ కుక్కలు నాకినయో నాకెనో ఆ స్థలమందే నీ రక్తమును నాకును. చూడండి 22వ అధ్యాయంలో మీరు చూసినట్లయితే 38వ వచనం చూడండి. అక్కడ వేశ్యలు స్నానము చేయుచుండగా ఒకడు రథమును షోమ్రోను కొలంలో కడిగినప్పుడు యెహోవా సెలవిచ్చిన మాట చొప్పున కుక్కలు వచ్చి అతని రక్తమును నాకెను. చూడండి ఎంత భయంకరమో. తన యొక్క పాపము తనను వెంబడించింది. వాకిట పాపము పొంచి ఉంటుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, పాపం నుంచి నువ్వు బయటకు వచ్చావంటే నీ మీద దేవుని యొక్క హస్తం నీకు తోడుగా ఉంటుంది, దేవుని యొక్క ఆశీర్వాదం నీ పక్షాన ఉంటుంది. దేవుడు నీకు విరోధిగా ఉండడు. ఎవరు నీకు విరోధి? వెన్ గాడ్ ఈజ్ ఆన్ అవర్ సైడ్, నథింగ్ కెన్ స్టాండ్ అగైన్స్ట్ us. మనకు వ్యతిరేకమై ఎవరు కూడా నిలబడలేరు. దేవుని యొక్క బిడ్డలుగా దేవుని పక్షాన ఉండాలి. దేవుని పక్షాన మనం ఉండాలంటే పాపం నుంచి మనం బయటకు, ఈ యొక్క వ్యక్తి అహాబు, యెహోషాపాతు అతనితో పాటు వెళ్ళినారు. ఇద్దరు కూడా అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ యొక్క యెహోషాపాతు చేసేటువంటి పని ఏంటంటే, వారు అతను చుట్టూ ఉన్నారు. అప్పుడు భయపడిపోయినాడు. దాని తర్వాత మనం చూస్తాం, తర్వాత అతని గురి చూడకుండానే ఒక వ్యక్తి వేసేసినాడు బాణము. గురి చూడకే విడువగా ఇశ్రాయేలు రాజునకు యుద్ధము బలముగా జరుగుతున్నప్పుడు రాజును సిరుల ఎదుట అతని రథముల మీద నిలబెట్టిరి. అస్తమయందు అతడు, చూడండి ఎంత కాలము కూడా లోబడేటటువంటి వాడుగా ఉన్నాడు ఈ యొక్క వ్యక్తి అహాబు. ఎన్నిసార్లు ఈ యొక్క యెహోషాపాతు వచ్చినాడు, నిజమైనటువంటి ప్రవక్తలను పిలుద్దాం, వీళ్ళే మంచి ప్రవక్తలు అనేటువంటి వాళ్ళు, డబ్బా కొట్టేవాళ్ళు కావాలి ఆయనకి. అలాంటి వారితో కొట్టించుకున్నాడు. చివరికి 400 మంది చెప్పారు కదా అని చెప్పి యెహోషాపాతును కూడా అక్కడ తీసుకువెళ్ళాడు. చివరికి తన ప్రాణాన్ని తన కోల్పోయేటటువంటి వాడుగా అహాబు ఉన్నాడు. ఎంత భయంకరము. దేవుని యొక్క సేవకుడు వచ్చినాడు మికాయాని ఏం చేసినాడు? చెంప మీద కొట్టించేటటువంటి వాడుగా ఉన్నాడు. దేవుని సేవకుడు దేవుని సేవకుడిని కొట్టించుకున్న 24వ వచనం చూడండి ఒకసారి. మికాయా ఎట్లనగా, యెహోవా నిన్ను గూర్చి కీడు యోచించి నీ ప్రవక్తలో అబద్ధమాడు ఆత్మ నుంచున్నాడు. మికాయా ఇట్లనగా, కెనియా నా కుమారుడైన కిసిద్కియా అతని దగ్గరకు వచ్చి నీతో మాట్లాడుకు యెహోవా ఆత్మనాథుండి ఏ వైపుగా పోయినని చెప్పి మికాయాని చెంప మీద కొట్టాను. మంచి మాటలు చెప్తే ఎక్కక కొట్టినటువంటి వాడుగా ఉన్నాడు. చివరికి యుద్ధానికి వెళ్ళిపోయేటటువంటి వాడుగా ఉన్నాడు. తన ప్రాణాన్ని తను కోల్పోయేటటువంటి వాడుగా ఉన్నాడు. ఎంత భయంకరము. దేవుని యొక్క బిడ్డగా దేవుడు ఇచ్చేటువంటి అధికారాన్ని పాడు చేసుకున్నాడు. అయితే మనం చూసినట్లయితే ఇక్కడ మీరు చూడండి,
32 వచ్చి రథాధిపతి యెహోషాపాతును చూచి ఇతడే ఇశ్రాయేలు రాజును అనుకుని అతనితో పోట్లాడక అతని మీదకి వచ్చి యెహోషాపాతు కేకలు వేయగా రథాధిపతులు అతను ఇశ్రాయేలు రాజు కానట్టు గుర్తును పట్టి అతని తరుముట మానివేసి. అయితే యెహోషాపాతు చేసినటువంటి పని ఏంటంటే, ఇతను ఏం చేసినాడు, కేకలు వేసేటట్టు వాడుగా ఉన్నాడు. కొన్నిసార్లు రాంగ్ అసోసియేషన్తో, కొన్నిసార్లు చెడ్డవారితో స్నేహము, కొన్నిసార్లు దేవునికి వ్యతిరేకమైన దిశలో అడుగులు వేసి మనము మింగిలైపోయి జారిపోయినటువంటి సిచ్యువేషన్లో ఉండొచ్చు. అలాంటి టైంలో ఉగ్రత మన మీదకి వస్తూ ఉంటుంది. ఉగ్రత వస్తానికి అవకాశాలు ఉంటాయి, శాపాలు రావడానికి అవకాశాలు ఉంటాయి. అలాంటి క్రమంలో, అలాంటి టైంలో మనం చేయాలేంటంటే కేకలు వేసేటట్టు వారిగా మనము ఉండాలి. ప్రభు సన్నిధిలో మొరపెట్టాలి. కేకలు వేసినాడు యెహోషాపాతు. వాళ్ళందరూ చుట్టుముట్టేసినారు, కేకలు వేసినారు. ఏం కేకలు వేసి ఉంటాడు ఆ టైంలో? నేను కాదు రాజు, నేను కాదు అన్నాడా? ఏమంటారు? సరిగ్గా జారిపడ్డామనుకో ఏమంటారు? అమ్మ అంటారు కదా. లేకపోతే భక్తి చేసేవాళ్ళు అమ్మ యేసయ్యా అంటారు, లేదంటే యేసయ్యా అంటారు. అవునా కదా? మనాడు ఏ కేకలు వేసి ఉండుంటాడు? యేసయ్యా అని కేకలు వేసి ఉండుంటాడు. అయ్యా నన్ను రక్షించయ్యా, వీడి మాటలు విన్నానైనా నేను అనవసరంగా, ఈ అపవాది మాటలన్నీ వినిపోయినాను ప్రభా. ఆ టైంలో కేకలు వేసి ఉండుంటాడు. మామూలు కేకలు కాదు. అనవసరంగా వీడితో బియ్యం అందుకున్నాను ప్రభా, అనవసరంగా వీడితో పాటు యుద్ధానికి వచ్చినాను ప్రభా. అక్కడ రిపెంట్ అయ్యాడు మనాడు, అక్కడ కేకలు వేసినాడు. ఆ కేకలు వేసినప్పుడు దేవుడు యెహోషాపాతును తప్పించినటువంటి వాడుగా ఉన్నాడు. ప్రియమైన వాళ్ళారా, మనం గ్రహించాల్సిన విషయం ఏంటంటే, ఇలాంటి సిచ్యువేషన్ మనకు వచ్చినప్పుడు, డేంజర్ జోన్లో మనం పడినప్పుడు మనము కేకలు వేసేటటువంటి వారిగా మనము ఉండాలి. దేవుని సన్నిధిలో మనం మొరపెట్టాలి. ప్రభా నన్ను వదిలిపెట్టవద్దు ప్రభా, జిగటగల దొంగ ఊబిలో పడిపోయినాను ప్రభా. సంసోను అన్నాడు, అవును ప్రభా, నేను ఈ యొక్క దెలీలా మాటలు విని జారిపోయినాను ప్రభా, ఈ పాపంలో నేను పడిపోయినాను ప్రభా. దేవా మంచి జయాలు ఇచ్చినారు ప్రభా, సింహాన్ని నేను చీల్చివేసినాను ప్రభా, అంత కార్యాలు చేసేటట్టు వాడను, ఈ యొక్క స్త్రీ విషయంలో నేను జారిపోయినాను ప్రభా, నన్ను దర్శించు ప్రభా, మరలా ఒక్కసారి నీ శక్తిని నాకు దయచేవా. కేకలు వేసేటట్టు వాడుగా ఉన్నాడు. ఒకసారి కేకలు వేసినప్పుడు మరలా దేవుని యొక్క ఆత్మ తనని దర్శించింది. దేవుని యొక్క ఆత్మతో మరలా వచ్చినాడు. దేవుని చేత కళ్ళు గుడ్లు పీకేసించబడినాయి. తిప్పుతున్నాడు, మనడు ఏం చేస్తున్నాడు? గానగా తిప్పుతున్నాడు. అలాంటి టైంలో కేకలు వేసినాడు, మరలా నన్ను దర్శించండి ఒకసారి, నన్ను జ్ఞాపకం చేసుకొని ఈసారి మాత్రమే నన్ను. దాని తర్వాత పట్టుకున్నాడు, 2 పోల్స్ పట్టుకుని ఒక్కసారి అలా ఊపేపాటికి అంతకుముందు చనిపోయేటట్టు వారి కంటే మరి ఎక్కువ మంది చనిపోవడం అనేటువంటిది జరిగినది. ఎక్కువగా ఆయన చూసారా, శక్తినిచ్చినాడు, బలాన్ని ఇచ్చినాడు, దేవుడు జయాలు ఇచ్చినటువంటి వాడుగా ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలుగా గమనించాల్సింది, దేవుని యొక్క వాక్యములో బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి వారు మెజారిటీ పీపుల్ ఫెయిల్యూర్సే. కొద్ది మంది ఉన్నారు కానీ మంచివాళ్ళు, అందరూ ఫెయిల్యూర్స్. ఎక్కడ చూసినా సరే ఏదో ఒకటి ఫెయిల్యూర్స్ ఉండేటువంటి వారిగా ఉంటారు. కాబట్టి మనం గ్రహించాల్సింది ఏంటంటే, మనము ఫెయిల్యూర్స్మే. నేను పర్ఫెక్ట్ అని ఎవరు అనలేం. మనం ప్రతి ఒక్కరూ కూడా త్రోవ తప్పినటువంటి వారుగానే ఉన్నారు. నీతిమంతుడు ఒక్కడు లేడు, అందరూ పాపము చేసినారు. అందరూ కూడా పాపము చేసినటువంటి వారే. కాబట్టి మనము జారిపోయిన సిచ్యువేషన్లో ఉన్నామేమో, ఆ క్లచెస్లోకి వెళ్ళిపోయినామేమో, జిగటగల దొంగ ఊబిలోకి వెళ్ళిపోయినామో, జారిపోయినామేమో, పడిపోయినామేమో, వచ్చేసినారేమో చుట్టూతా, సైతానుడు వచ్చేసినాడేమో మనల్ని పట్టేసుకుంటానికి, మనం లాగేయటానికి వాడు సిద్ధంగా ఉన్నాడేమో. నీకు కనబడిపోతుంది. పరిస్థితులు అంతా కూడా చాలా వెరైటీగా ఉన్నాయి. అంతకుముందు చాలా బాగున్నావు నువ్వు, ఎక్కడ చూసినా సరే ధనానికి కొదులేదు, ఉద్యోగ విషయంలో డిస్టర్బెన్స్ లేదు, కుటుంబంలో సమాధానం ఉంది, శాంతి ఉంది. ఇప్పుడు చూస్తే ఎక్కడ చూసినా సరే మేఘఛాయలు అలాగన కనపడుతున్నాయి, డార్క్నెస్ కనపడుతుంది. సాయంత్రం పూట ఎలాగుంటాయి, అలముకుంటాయి. సాయంత్రం వచ్చేపాటి కొంతమందికి కొన్నిసార్లు, నా చిన్నప్పుడు మేము మా బంధువులు ఇంటికి వెళ్ళేపాటికి పొద్దుగూకుతుంది అనుకోండి, 5-6 వచ్చేపాటికి ఒక రకమైన దిగులు వస్తుంది. నాకు వచ్చేది, ఎప్పుడు ఇంటికి వెళ్దామా అని ఉండేది. ఆ చీకటి అనేటువంటిది అలా చేస్తూ ఉంటుంది. అలాంటి సిచ్యువేషన్స్ మనలో వచ్చినాయేమో, ఇలాంటి సిచ్యువేషన్లో మనం ఉన్నామేమో, అయ్యో జారిపోతున్నామేమో, ఊబిలోకి వెళ్ళిపోతున్నామేమో, ఆ బాండేజ్ నుంచి బయటికి రాలేకపోతున్నామేమో, ఎవరితో స్నేహంతో ఉంటున్నావు,
ఈ పాపంలో మనం కట్టబడినాం. దేన్ని బట్టి నువ్వు జారిపోతున్నావు, దేన్ని బట్టి వ్యతిరేకమైనటువంటి స్థితిలో నువ్వు వెళ్ళిపోయినట్టు వాడుకున్నావేమో నాకు తెలియదు. కానీ ఈ సాయంత్రం మధ్యాహ్న సమయంలో ప్రియమేట్ వల్లరా యెహోషాపాతు కేకలు వేసేటువంటి రీతిలో మనం కూడా కేకలు వేసినట్లయితే దేవుడు మనల్ని వదిలిపెట్టేటటువంటి వాడు కాదు. దేవుడు ప్రేమామయుడు. ప్రియమేట్ వల్లరా నరకం చేసింది మన కోసం కాదు, నరకం చేసింది సైతాను కోసము, జారిపోయినటువంటి వారి కోసం, పడిపోయినటువంటి ఫాలెన్ ఏంజల్స్ కోసం మాత్రమే దేవుడు నరకాన్ని చేసినాడు. దేవుడు ప్రేమామయుడు. నువ్వు టైం ఉండగానే కేక వేసేవాడుగా ఉండాలి. ఆ బాండేజెస్లో ఉన్నప్పుడే కేకలు వేయాలి, ఆ క్లచెస్లో ఉన్నప్పుడు కేకలు వేయాలి. చివరి వరకు నువ్వు వెయిట్ చేసేవాడుగా నువ్వు ఉండకూడదు. నా స్నేహితుడు, మీరు అంతకుముందు చెప్పాను, నాకు ఫ్రెండ్గా ఉండేవాడు చర్చిలో. వాడికి నన్ను సండే స్కూలులోకి తీసుకువెళ్ళినటువంటి వాడుగా ఉన్నాడు కొన్నిసార్లు. అంటే సండే స్కూల్ నేను ఎప్పుడు వెళ్ళలేదు, కానీ 9th క్లాస్ 10th క్లాస్ టైంలో వాడితో పాటు సండే స్కూల్కి వెళ్ళాను. నేను 1-2 సార్లు వెళ్ళాను అంతే. అప్పటి నుంచి తర్వాత పెద్ద అయిన తర్వాత ఫ్రెండ్గా ఉండేవాడు. పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేసేవాడు. చాలా మంచి స్టేటస్లో ఆఫీస్లో పనిచేసేవాడు. చిన్న చిన్న పనులకు నేను వాడికి ఫోన్ చేస్తే ఎస్పీలు డిఎస్పీలతో మాట్లాడేవాడు. ఎందుకంటే చిన్న వర్కరే, కానీ వాడికి ఆ కాంటాక్ట్స్ ఉండేవి. అంత రేంజ్లో ఉండేటట్టు వాడు ఎప్పుడు కలుస్తూ ఉండేవాడు. వాడు అనుకోనటువంటి రీతిలో వివాహం చేసుకున్నాడు. అనుకోని రీతిలో అంటే వివాహం చేసుకున్నాడు, తర్వాత అనుకోని రీతిలో వాడు పాపంలో పడిపోయినాడు. ఎయిడ్స్ సోకేసింది వాడికి. వాడితో మాట్లాడినప్పుడు, అరే ఇప్పుడన్నా ప్రార్థన చేసుకోరా, కనీసం నువ్వు చనిపోతే పరలోకానికి వెళ్తావరా అని చెప్తే, అరే నాకు ప్రార్థన రావట్లేదు, దాని గురించి నాకు చెప్పొద్దురా, బైబిల్ గురించి చెప్పొద్దు, వాక్యం గురించి చెప్పొద్దురా. చివరికి ప్రియమేట్ వాళ్ళ ఒక మధ్యాహ్నప్పుడు న్యూస్ వచ్చింది ఏంటంటే, వాడు ఈ లోకాన్ని వదిలిపెట్టేసినాడు. ఎన్నిసార్లు చెప్పినా సరే వాడు ఆ పాపంలోనే అలాగనే పాపంలో పడిపోయినాడు. ఆ పాపంను బట్టి ఆ రోగం వచ్చేసింది. ఆ రోగంలోనే తన జీవితాన్ని అలాగున కోల్పోయేటటువంటి వాడికి ఎలాంటి సిచ్యువేషన్ అంటే, మరణం అనేటువంటిది అందరికి వస్తుంది, అది వేరే విషయం. బట్ ఏంటంటే పాపములోనే తను చనిపెట్టేటి వాడుగా ఉన్నాడు. జీవితాన్ని వాడు కేక వేయలేకపోయినాడు. చివరి టైంలో కేక వేయలేకపోయినాడు. అంత భయంకరటువంటి ఊబిలో ఉన్నాడు. వాడికి మరొక దిక్కు అనేటువంటిది లేదు, మెడిసిన్ అనేటువంటిది లేదు, అవకాశం లేదు, బ్రతుకుతాడే అవకాశం లేదు. కనీసం రెండో మరణం అనేటువంటిది వాడి మీద రాకుండా ఉండటానికి వాడికి ఆ టైంలో తరుణం ఉంది, ఆ టైం ఉంది. వాడికి తెలుసు, నరకం తెలుసు, మోక్షం తెలుసు, యేసే మార్గం అనేటువంటిది తెలుసు. కానీ లోబడినటువంటి వాడిగా అయిపోయినాడు. ఏమైపోయిందంటే హృదయం చాలా కఠినమైపోయింది. చివరికి ఆ యొక్క పాపములోనే తన యొక్క జీవితాన్ని నాశనం చేసేసుకున్నాడు. ప్రిమెట్వరడ ఒక యవనస్తుడు అంట, చిన్నప్పటి నుంచి చర్చికి తీసుకువెళ్ళేదంట తల్లి. అయితే తను చెడ్డవారితో స్నేహం చేసినాడు. చర్చికి వస్తున్నాడు కానీ చెడ్డవారితో తిరిగేస్తున్నాడు. ఒకనొక టైంలో ఈ బ్యాచ్ అందరు కలిసి ఏదో ఒక చిన్న బయటికి వెళదాం అనుకున్నారు. అంటే వేరే ప్లేసులు చూసొద్దాం, పిక్నిక్ లాగా వెళ్ళొద్దాం అనుకున్నారంట. ఆ టైంలో తల్లిని అడిగితే, వీడో తల్లిని అడిగితే తల్లి అందంట, అరే వద్దురా, వేరే వాళ్ళతో మనం తిరగకూడదురా. వీడి గురించి అర్థమైంది తల్లికి. వీడు తిరుగుతున్నాడు, చెడ్డ స్నేహం చేస్తున్నాడు, చెడ్డ అలవాట్లు వచ్చినాయి వీడికి అని తెలిసింది. కానీ తల్లి ప్రార్థన చేయటం వదిలిపెట్టలా, ప్రార్థన చేస్తూనే ఉంది. తల్లిని ఫోర్స్ చేసినాడు, నేను వెళ్ళాలమ్మా వాళ్ళతో పాటు, నాకు వెళ్ళకపోతే నాకు కుదరదు. మారం పెట్టేసినాడు. ఏమీ చేయలేక డబ్బులు ఇచ్చి పంపించింది. కానీ తల్లి మాత్రం ప్రార్థన చేస్తూనే ఉంది. అయితే ఒక మాట చెప్పింది, నీవు మాత్రం ఎక్కడికి వెళ్ళినా సరే ఆదివారం మాత్రము నువ్వు దేవుని సన్నిధికి మాత్రం వెళ్ళు, చెడ్డ పనులు చేయొద్దు, వారితో నువ్వు వెళ్ళినా సరే చెడ్డ అలవాట్లో నువ్వు నిమగ్నం అవ్వద్దు, దూరంగా ఉండు అని తల్లి హెచ్చరించింది. ఈ బ్యాచ్ వెళ్ళారు, అందరు కలిసి వెళ్ళారు, తిరుగుతూ ఉన్నారు. ఒక 1 వీక్ ప్రోగ్రాం పెట్టుకున్నారు. ఒక రోజున ఆ ప్లేస్లోకి ఏదో ఒక ప్లేస్లోకి వెళ్తే అక్కడ స్విమ్మింగ్కి అవకాశం ఉందంట, స్విమ్మింగ్ చేయటానికి. మంచి పాండ్ లాగా బాగుంది, మంచి గ్రీనరీ ఉంది. అక్కడికి అందరు కలిసి అందుట్లో కొద్దిసేపు స్నానం చేద్దాం అనుకున్నారు. స్నానం చేద్దాం అనుకునేటువంటి టైంలో వీళ్ళు రెడీ అవుతూ ఉన్నారు. వీడు మాత్రం అర్థమైంది వీడికి, మా అమ్మ వీరితో ఎక్కువ తిరగొద్దంది, వీళ్ళతో ఎక్కువ ఇలాగున ఈత కొట్టొద్దంది ఇవన్నీ చెప్పింది కదా అని అనుకుంటూ ఉండే టైంలో వీళ్ళు ఫోర్స్ చేస్తున్నారు. ఆ టైంలోనే తను బట్టలు తీసి వేరే డ్రెస్ వేసుకుందాం అనే టైంలో దూరం ఉన్నటువంటి ఆ గుడి గంటలు మోగినాయి అంట.
చర్చి గంటలు మొగిలి అంట. అప్పుడు గుర్తొచ్చింది వీడికి, ఎస్ నా తల్లి చెప్పింది కదా, ఇవాళ ఆదివారం, అది కూడా నేను మర్చిపోయాను అని చెప్పి నిదానంగా వాళ్ళు దిగుతున్నప్పుడు ఈ కుర్రాడు చేంజ్ చేసుకోకుండా ఆ బట్టలతోనే కనపడకుండా, వాళ్ళకి తెలియకుండా దగ్గర ఉన్నటువంటి విలేజ్లో ఆ చర్చికి వెళ్ళిపోయినాడు. వెళ్ళిపోయి చర్చిలో అక్కడ అంతా కూడా అయిపోయిన తర్వాత, ప్రసంగం అంతా అయిపోయిన తర్వాత, దీవెనలు పొందుకున్న తర్వాత మరలా ఫ్రెండ్స్ దగ్గరికి వచ్చేద్దామని చెప్పి వచ్చేపాటికి ఫ్రెండ్స్ ఎంతమంది ఇతనితో పాటు 4 ఉన్నారంట. 4 కూడా అందుట్లో శవాల్లాగా తేలియాడారంట. 4 కూడా శవాల్లాగా. అప్పుడు వీడికి అర్థమైంది, నిజంగా నా తల్లి మాటలు నేను విన్నాను కదా, నా తల్లి నా గురించి వెళ్ళమంది కదా, దేవుడు నన్ను రక్షించినాడు కదా, ఇంకా నేను తప్పు చేయకూడదు అని అక్కడ ఉన్నటువంటి పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ చేసేసి తల్లి దగ్గరికి వెళ్ళేపాటికి తల్లి ఇంటి దగ్గర రెడీగా ఉంది. ఎరా, నువ్వు ఈ టైంలో మధ్యాహ్నం ఇక 10 గంటల నుంచి రాత్రంతా నీ గురించి ప్రార్థన చేశాను, ఈ టైంలో నువ్వు ఎక్కడికి వెళ్తావో నాకు తెలీదు, కానీ నేను మాత్రము పాస్టర్ గారితో కూడా చెప్పాను, నీ గురించి ప్రార్థన చేస్తూనే నేను ఉన్నాను. చూడండి ప్రియమైన వాళ్ళారా, దేవుని యొక్క బిడ్డలుగా మనము దేవుని యొక్క మాటకు విధేయులుగా ఉండాలి. ఎవరితో స్నేహం చేస్తున్నాం, ఎవరితో అలయన్స్ కలుపుతున్నాం, ఎవరితో విజ్జోడుకుంటున్నాం, అది చాలా ముఖ్యమైనటువంటిది. అలాగనే దేవుని యొక్క చిత్తములో, దేవుని యొక్క మాటల ప్రకారము మనం అడుగులు వేసేటట్టు వారికి ఉండాలి. ప్రతి విషయంలో కూడా దేవుని చిత్తం అనేటువంటి తెలుసుకోవాలి. దేవుని చిత్తము కూడా ప్రియమైన వాళ్ళారా, నువ్వు అటు ఇటు భక్తి చేస్తే యూ కెనాట్ ఫైండ్ ద గాడ్స్ విల్. లోకంలోను పాపంలోను చర్చకొచ్చి, లోకంలోను చర్చకొచ్చి పాపత్రతలోను నువ్వు బ్రతుకుతూ వెలుగు చీకట్లో పొత్తులో నువ్వు జీవించినట్లయితే యూ కెనాట్ ఫైండ్ గాడ్స్ విల్. దేవుడు నీతో అలా మాట్లాడటం, నీ హృదయంలో దేవుని యొక్క ఆత్మకు నువ్వు చోటిస్తేనే దేవుడు నీతో మాట్లాడతాడు. అప్పుడే దేవుని యొక్క చిత్తం తెలుసుది. చాలామంది ఇది గాడ్స్ విల్ అనుకుంటారు, వెళ్ళిపోతారు. ఆడవాడు చెప్పాడు కదా దేవుని చిత్తం అనుకుని ఓపెన్ చేశాడంట బైబిల్. ఓపెన్ చేస్తే థాట్ తీసుకోమనంట, మరలా ఓపెన్ చేస్తే చెట్టు దగ్గరికి వెళ్ళందంట, మరలా ఓపెన్ చేస్తే ఉరేసుకునేటువంటి వాడు కనపడ్డాడు. ఎవడో ఇస్కరియోతు యోధ. అట్టుంటది మనం చేసే పని. ప్రియమైన అలా కాదు, మనం దేవుని చిత్తము తెలుసుకోవాలి. ప్రతి విషయంలో ఎవరితో స్నేహం చేస్తున్నాం, ఎవరితో విజ్జేడుకుంటున్నాం, చాలా ముఖ్యమైనటువంటిది. అలాగనే దేవుని చిత్తం అనేటువంటిది మనం గ్రహించేటటువంటి వారిగా మనము ఉండాలి. సమయం ఉండగానే కేకలు వేసేవారుగా ఉండాలి. కేకలకి చాలా ప్లేసుల్లో చాలా ఇంపార్టెన్స్ చూస్తాం మనం. కేకలు, రోదనలు, గొప్ప జాలు అనేటువంటిది కలిగినాయి. సంఘం అత్యాశక్తితో ప్రార్థన చేసింది, గొప్ప జాలు వచ్చినాయి. ఎరుకో గోడల చుట్టూతో తిరిగినటువంటి వారుగా ఉన్నారు. యాజకులు బోర్ల ఊదినప్పుడు ప్రజలు కేకలు వేసినారు. దేవుని యొక్క ఆశ్చర్యకారం జరిగింది అక్కడ. ప్రిమిట్ వలరా మొరపెట్టేవారుగా ఉండాలి. ఫెయిల్యూర్స్ ఉంటా ఉంటే మన జీవితంలో, నేను ఫెయిల్యూర్ అవ్వలేదు, నేను జారిపోలేదు అంటానికి కుదరలేదు. నువ్వు అన్నావా, నువ్వు వేషధారివే. నేను ఫెయిల్ అవ్వలేదు అన్నావా, నువ్వు వేషధారివే. ఉండదున్నట్టుగా చెప్పు, ప్రభు దగ్గరికి వెళ్ళు, ప్రభు సన్నిధిలోకి వెళ్ళు. నా అపజయానికి నేనే కారణం, నా అపవిత్రత నేనే కారణం, నేనే జారిపోయినాను, వాక్యం విన్నాను కానీ జారిపోతున్నాను. ప్రార్థన చేసుకుందాం ప్రియమైన వాళ్ళారా. చిన్న ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా తల్ల వంచి ప్రభు మనతో మాట్లాడే రీతిలో ఓషోపాతి అలాగున దేవుని యొక్క ఆజ్ఞలకు, కట్టడలకు, వాక్యమునకు మంచి విలువలు కలిగినటువంటి వాడుగా ఎలా బ్రతికినాడో మనం కూడా బ్రతికినటువంటి వారికి ఉండొచ్చు. కానీ కొన్నిసార్లు యెహోషాపాతు వలె జారిపోయిన వారికి ఉంటున్నామా? యెహోషాపాతు వలె జారిపోవడానికి అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి మనం కట్టడలను, మనం నిబంధనలు, యోబు ఎలా చెప్పినాడో, నా కడితో నేను నిబంధన చేసుకున్నానని, అలాగున నిబంధనలు కలిగేటటువంటి వారుగా, కట్టడలు కలిగేటటువంటి వారుగా ఎవరితో స్నేహం చేస్తున్నాం, ఎవరితో విజ్జోడుకుంటున్నాం, ఎవరికి మనం సమయాన్ని ఎవరితో ఎక్కువ గడుపుతున్నాం, వీటన్నిటి విషయాల్లో మనం ఒకసారి పరిశీలన చేసుకుందాం. ప్రియమైన వాళ్ళారా, దేవుని బిడ్డలుగా మనం సూటిగా మనతో దేవుడు మాట్లాడేటువంటి రీతిలో మనం ఎక్కడ చిక్కబడిపోయినాం, ఎక్కడ అపవిత్రలో జారిపోయినాం, ఏ పాపంలో మనం చిక్కబడిపోయినాం, ఎవరితో దేన్ని బట్టి నువ్వు జారిపోతున్నావు, ఎవరి స్నేహాన్ని బట్టి నువ్వు అపవిత్రుడు అయిపోతున్నావు అనేటువంటిది ఒకసారి మనం పరిశీలన చేసుకుందాం. యెహోషాపాతు అహాబు దగ్గరికి వెళ్ళటమే తప్పు చేసినాడు. బియ్యం అందుకుంటూ మరొక తప్పు ముందుగా, దాని తర్వాత అక్కడికి వెళ్ళినాడు. వెళ్ళిన తర్వాత ఆయనతో పాటు యుద్ధానికి వెళ్ళేటట్టు వాడుకున్నాడు. దేవుని చిత్తము తెలిసినా సరే యెహోషాపాతు అక్కడికి వెళ్ళినట్టు వాడుకున్నాడు. దేవుని చిత్తం ఇదని తెలిసినా అహాబు వెళ్ళాడు. కాబట్టి దేవుని యొక్క ఉగ్రతను తెచ్చుకున్నట్టు వాడుకున్నాడు. మరణం అతన్ని పొంచింది, మరణం అతన్ని తీసివేసుకుంది.
కానీ యెహోషువతు ప్రార్థన చేసినాడు, కేకలు వేసినాడు, మొరపెట్టినాడు. దేవుడు అతన్ని బలపరిచినాడు, దేవుని అతను విడిపించినాడు. దేవుని బిడ్డగా ప్రియమటి వాళ్ళారా, మన జీవితంలో ఎక్కడ జారిపోయినాం, ఎక్కడ పడిపోయినాం అనేటువంటి విషయాలలో దేవునికి వ్యతిరేకమైన దిశలో మనం అడుగులు వేసి అపజయాలు పొందుకుని అపవిత్రతలో జుండిపోయి అనేకమైన శాపాలకు గురైపోతూ, అనేకమైన ఫెయిల్యూర్స్లో వెళ్ళిపోతూ, అనేకమైన లాసుల్లోకి వెళ్ళిపోతూ, ఆర్థికమైన ఇబ్బందులకు వెళ్ళిపోతూ, అనారోగ్యాలతో గురైపోతూ దేవునికి వ్యతిరేకమైన దిశలో ఉన్నామేమో ఒకసారి మనం పరీక్షలు చేసుకుందాం. సర్వశక్తిమంతుడా, నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఇదే కాలసును బట్టి నీకు వందనాలు దేవా. ఈ దినం యెహోషువతును అలాగనే అహాబును ముందు పెట్టినారు, నీకు వందనాలు ప్రభా. యెహోషువతు ఎలాంటి మంచి భక్తి చేసినాడు, మేము కూడా అలాంటి భక్తి చేయడానికి సహాయం చేయండి. యెహోషువతు పడినటువంటి రీతిలో మేము కూడా అనేకసార్లు జారిపోవడానికి అవకాశాలు ఉన్నాయని మీరు మాకు జ్ఞాపకం చేసినందుకు నీకు వందనాలు ప్రభా. మేము నిలబడేటువంటి, మేము తిన్నగా నిలబడేటువంటి వారికి ఉంటకు మీరుగా సహాయం చేయండి ప్రభా. యెహోషువతు ఎలాగున నీ సందులో మంచి ప్రవక్తల దగ్గర నీ వాక్యం పొందుకోవాలి, నీ చిత్తం తెలుసుకోవాలనే రీతిలో అడుగులు వేసినాడు. అలాగనే ప్రభా, నీ చిత్తము తెలిసినటువంటి వారికి ఉంటాకు మీరుగా సహాయం చేయండి. ఆపద వచ్చినప్పుడు తండ్రి, ఉపద్రవం వచ్చినప్పుడు కేకలు వేయటం మాకు నేర్పించండి. నోరు మూసుకునే వారం కాకుండా గమనించి కేకలు వేసి వాటి నుంచి జయాలు పొందుకునేట్టు వారికి ఉంటాకు మీరుగా సహాయం చేయమని, నీ ఆత్మహత్య మమ్మల్ని బలపరచమని యేసుక్రీస్తు అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.